బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ కేసులో 4వ అరవింద్ కుమార్ ను అధికారులు విచారించనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ నెల రోజుల్లోగా విదేశాలలో ఉన్న అరవింద్ కుమార్ గత నెల 30న హైదరాబాద్ కు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఐఏఎస్ అరవింద్ కుమార్ ను మరోసారి ఏసీబీ అధికారులు విచారించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. ఇప్పటికే 3 సార్లు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించడం జరిగింది. అయితే మరోసారి కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఆయన్ను విచారించబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాగర్? ప్రశ్న ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఇప్పటికే 2 సార్లు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను మరోసారి విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే 3 సార్లు కూడా ఏసీబీ ఆయనను విచారించడం జరిగింది. అయితే తాజాగా కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఏసీబీ. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన విదేశాల్లో ఉండడం జరిగింది. అయితే రేపు విచారణకు హాజరు కావాలంటే కూడా ఏసీబీ నోటీసుల్లో పేర్కొన్నట్టు మనకు సమాచారం అందుతుంది. కేటీఆర్ కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీబీ పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 3 మార్లు కూడా ఆయన్ను విచారించడం జరిగింది. ఇది 4వసారి కావడం కీలకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రశ్న ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ మరోసారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ గా పనిచేసిన అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు నెల రోజుల లీవ్ లో ఆయన విదేశాల్లో ఉన్న నేపథ్యంలో 3వ తారీఖు రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో 2 సార్లు ఏసీబీ కేటీఆర్ ను మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించింది. అయితే 2వసారి సుదీర్ఘంగా విచారించిన నేపథ్యంలో నిధుల మళ్లింపుకు సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి కేసులో 55 కోట్ల రూపాయలను అక్రమంగా హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్ లో నుంచి విదేశీ కంపెనీలకు మళ్లించిన కేసులో వీరిని విచారించనున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం, ఇందులో ఏసీబీ కేటీఆర్ తో పాటుగా అరవింద్ కుమార్ ను కూడా గతంలో విచారించింది. అయితే తాజాగా నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి విషయంలో ఫార్ములా ఈ ఆపరేషన్ కు సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులను కూడా గతంలో విచారించింది. ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా కూడా అరవింద్ కుమార్ ను విచారించనుంది. అయితే అరవింద్ కుమారే కీలకంగా ఇందులో అంటే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఆ నిధులు మళ్లింపు చేసినట్లుగా కూడా ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా కేటీఆర్ ని సుదీర్ఘంగా ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో తాజాగా విచారించిన స్టేట్మెంట్ ఆధారంగా ఫార్ములా ఈ ఆపరేషన్ కు సంబంధించినటువంటి ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరోసారి అరవింద్ కుమార్ ను విచారించనుంది. అయితే అరవింద్ కుమార్ విచారణ అనంతరం కూడా మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఫార్ములా ఈ రేస్ కేసులో విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, అయితే ఇప్పటి వరకు కూడా 3 సార్లు విచారించారు. అయితే 4వసారి విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఇటు హెచ్ఎండిఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ అనుమతి లేకుండా ఈ 3 నిబంధనలను ఉల్లంఘించి 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్ నుంచి బదిలీ చేసిన దాంట్లో కూడా A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్ తో పాటుగా A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిని గతంలో అనేక సార్లు ఏసీబీ విచారించింది. కొన్ని కీలక ఆధారాలను ఏసీబీ గుర్తించింది. ఇటు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులను వర్చువల్ గా విచారించిన సందర్భంగా కూడా కొన్ని కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. అయితే కేటీఆర్ ఏం చెప్పారు, తాజా విచారణలో కేటీఆర్ ఏ అంశాలపైన అంటే ఏ అంశాలు వెల్లడించారు అనేది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంది. దాని ఆధారంగా అరవింద్ కుమార్ ని విచారించే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉంది. గతంలో 3
మరోసారి అరవింద్ కుమార్ ని ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారించింది. కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించింది. ప్రభుత్వ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల మళ్లింపు అనేది జరిగిందని కూడా గతంలో స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అయితే తాజాగా కేటీఆర్ ఏ అంశాలు పేర్కొన్నారనేది కూడా రైట్ సాగర్, థ్యాంక్ యూ.